హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమల, తిరుపతి టీటీడీ భక్తులకు భారీ శుభవార్త వచ్చేసింది. పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆశపడే భక్తులందరికీ ఒక అత్యంత ముఖ్యమైనటువంటి మరియు తాజా సమాచారం అందింది. ప్రస్తుతం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా అయితే ఉంది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ప్రస్తుతం తిరుమలలో స్వల్ప దర్శనం కోసం వచ్చేవారు రాంబాగీచా అతిథి గృహం వెనుక వైపు నుండి ఉన్నటువంటి పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద క్యూ లైన్‌లలోకైతే ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడి నుండి స్వామివారి దర్శనం కోసం భక్తుల ప్రయాణం అనేది మొదలవుతుంది. అయితే ఈ యొక్క ఎంట్రీ పాయింట్ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న వెయిటింగ్ హాల్స్‌కి చేరుకోవడానికి భక్తులకు కనీసం 15 గంటల సమయం అయితే పడుతోంది. మొత్ ఈ మేరకు నిమిషానికి భక్తుల సంఖ్య అయితే పెరుగుతూ ఉండటం వల్ల క్యూ లైన్‌లలో కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు, టీటీడీ సిబ్బంది అడుగడుగునా భక్తులను నిలిపివేస్తూ పంపిస్తూ ఉన్నారు. మరి నారాయణగిరి వెయిటింగ్ హాల్‌కు చేరుకున్న తర్వాత కూడా భక్తుల నిరీక్షణ ముగిసిపోదు. అక్కడి నుండి టోకన్‌లు తీసుకోవడానికి లేదా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్‌లలోకి ప్రవేశించడానికి మరో 10 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. అంటే కేవలం వెయిటింగ్ హాల్ నుంచి కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళటానికి ఒక రోజంతా గడిచిపోయే పరిస్థితి ఉంది. ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే మీరు క్యూ లైన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని బయటకొచ్చేసరికి దాదాపు 30-35 గంటల సమయం పడుతోంది. అంటే మీరు నిరంతరంగా 1.5 రోజు క్యూ లైన్‌లలో గడపవలసి ఉంటుంది. మరి ఈ భారీ రద్దీ దృష్ట్యా చిన్న పిల్లలతో తిరుమల వచ్చే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంత సుదీర్ఘ సమయం క్యూ లైన్‌లలో నిలబడటం పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సరిపడా పాలు, బిస్కెట్‌లు, వాటర్ బాటిల్స్ మరియు అవసరమైన మందులను వెంటనే ఉంచుకోవడం మర్చిపోవద్దు. అలాగే వయసు పైబడిన వారు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ సమయంలో దర్శనానికి రావటం కాస్త ప్రమాదకరం. ఎందుకంటే గంటల తరబడి నిలబడటం వల్ల కాళ్ళ నొప్పులు, అలసట వంటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మరి ప్రస్తుతం జూన్ నెల కావడంతో వేసవి ప్రభావం వల్ల భక్తుల రద్దీ ఈ స్థాయిలో ఉంది. జూన్ నెల గడిచిపోయి జూలై ప్రారంభం అయితే పాఠశాలలు మళ్ళీ తెరుచుకుంటాయి. సో, తద్వారా భక్తుల రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరి ఒక వారం రోజులుగా తిరుమలలో పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతోంది. ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టడం లేదు. కాబట్టి మీ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పులు చేసుకోగలిగితే మరికొన్ని రోజులు ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. కొద్ది రోజులు గడిచిన తర్వాత రద్దీ తగ్గినప్పుడు మీరు ఉదయం తిరుమలకు చేరుకుంటే సాయంత్రానికి స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ మీ ఊర్లకు రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సమయం చూసి ప్లాన్ చేసుకుంటే శ్రమ తక్కువగా ఉంటుంది. తిరుమలలో రోజువారీ దర్శనం సమయం మరియు రద్దీకి సంబంధించి కరెంట్ స్టేటస్ అయితే ఈ మేరకు మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.